င်္ဂလိပ်တယောက်အတွက်နေ့စဉ်လှုပ်ရှားသွားလာနေရတဲ့ဘဝမှာမလုံခြုံမှုတွေနဲ့ကိုယုံကြည်မှုမရှိစိတ်ညစ်လိုက်တာလှပတဲ့ဒီခန္ဓာကိုယ်လေးမှာမလိုချင်တဲ့အမွှေးမြင်တွေကဖြတ်နေတယ်ဟာသွားပါပြီအရှက်တော့ကွဲပါပြီခုတော့ဒါရီစိတ်ညစ်စရာမလိုတော့ဘူး Feather Touch ကိုဒီလိုလေးလဲခဏလေးစောင်းပြီးတော့ဒီလိုလေးတုပ်လိုက်ရင်နူးညံ့ချောမွေ့ပြီးတော့ရှင်းသန့်သွားပြီပေါ့ခုဆိုရင်ယုံကြည်မှုအပြည့်နဲ့လမ်းလို့ရပြီFeather Touch နဲ့လမ်းလို့ရပြီకాశీ వాసు మధు వీళ్ళు కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు మధు తినడానికి పడుకోవడానికి మాత్రమే తన ఫ్లాట్కి వెళ్ళి మిగిలిన టైం అంతా వీళ్ళతోటే ఉంటుంది ఇలా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో ఈ అలజడికి కారణం అంత కంగారెందుకురా ఫాస్ట్ గా తిన్నా స్లోగా తిన్నా బిల్లు కట్టాల్సి నువ్వే లేనప్పుడుంటే ఓకే ఉన్నప్పుడు కూడా నేనే కట్టాలా తప్పదు మరి మనలో జాబ్ హోల్డర్ తమరే కదా 2 మాసాలతో సీటింగ్ అవసరానికి ఇంటికి అడిగిలే అమ్మని అమ్మ ఇదేంటి ఎవరా తిరిగి చురుకు ఆ బంగారాజు పృథ్వీగాడు ఆ మాలోకం గాళ్ళ వాళ్ళకి హైదరాబాద్ లో పని ఏంటి అది ఎందుకు వస్తే మనకి ఎందుకని మనల్ని చూసిన దగ్గర నుంచి వాళ్ళ బిల్లు కూడా మనమే కట్టాలి వద్దులే
వాళ్ళు మన కాశీవాసి గల్లో లేరు. వాళ్ళేనంటావా? అడిగేద్దాం ఆగు. కాశీ, అది నిన్నే పిలుస్తున్నాడు రా. ఒరే కాశీ. నెక్స్ట్ నేను కూడా పిలుస్తాడు, పలక్కు. వాసు వాళ్ళు కదా. ఒరే వాటర్ బాటిల్ ఇవ్వు. మొత్తం ఇస్తాను, నీ తాతను పిలవంటే ఏంటి? అడుగు. అదేంటి భయ్యా మినరల్ వాటర్తో చేయగలుగుతున్నావు? మన ఇంట్లో అన్ని దీందని కడుగుతాంలే. అరే తిన్నొచ్చాలి, 10 బిర్యానీ తిందాం. అలాగే. ఇదిగో. పద పద. రే బంగారాజు, నేను చెప్పానా వాళ్ళు మన కాశీగాడే వాసిగాడేనని. ఈ అమ్మను ఒకసారి ఫోన్ పెడితే చూడాలనుందిరా. హాయ్. ఏరా ఇందా పిలిస్తే పలకలేదా? వినబడలేదురా. మన మధువా? అవును. చిన్నప్పుడు ఏదో చీవుడు ముక్కు దేపి మోసుకుని ఉండేది, ఇప్పుడేంటి కత్తిలో తయారైపోయింది. చెప్ప పగులుద్ది. ఊరికే జోక్ జోక్. ఎందుకేం చేస్తున్నారా? మా సంగతి ఎందుకులే గాని, మీరేంట్రా ఈ కార్ ఏంటి, నువ్వేంటి, గెటప్ ఏంటి? భీమవరంలో బేవర్స్ గా తిరుగుతూ BMW కార్ కొన్నాడంటే ఆ డిఫరెంట్ కి క్రికెట్ బుక్ అయి ఉండాలి. మన రేంజ్ బంగారు రేటు పెరిగిపోయింది. ఇప్పుడు మనం మామూలు బంగారు రాజు కాదు, బుక్కి బంగారు రాజు అనమాట. ఎలా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నావా? ఎన్ని పిలవచ్చాలిగా, మన సబ్జెక్టే వేరు. సరే గానీ నాకు కొంచెం పని ఉంది. ఎలాగో 2 నెలలు ఇక్కడే ఉంటాను. మ్యాచ్లు అవుతున్నాయి కదా. ఫోన్ వస్తుంది చూడు నీకు. నీ నంబర్ ఇవ్వరా. రే కాశీ, చెప్పు మాయా. ఆ షావుకారు ఇంటికొచ్చి డబ్బు కోసం పెద్ద గొడవ చేశాడు రా. అది కాళ్ల వెళ్ళబడి బతిమాలితే 2 నెలలు టైం ఇచ్చాడు. ఈ 2 నెలల్లో ఆడి దగ్గర తీసుకుని 40 లక్షలు వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదనుకో, ఇల్లు జప్తు చేస్తా అంటున్నాడు రా. మీ అమ్మా నాన్నేమో నీకు తెలిస్తే కంగారు పడతావని వద్దన్నారు. కానీ నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదరా, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. సరే మావయ్య, ఏదోలా డబ్బులు సెట్ చేస్తా. అమ్మ నాన్న జాగ్రత్త. ఆడంతే కదా. ఇంటించా ఆడేడి ఏదో పని ఉందంట, వెళ్ళిపోయాడు. నంబర్ తీసుకున్నావా? అక్కర్లేదు, గుర్తుండిపోయే నంబరే. అదేంటి? ఇటు 9 అటు 9 మధ్యలో అన్ని 8లే. ఆడు మనల బిల్లు కట్టమంటాడు అన్నావు. మన బిల్లు కూడా ఆడే కట్టి అంతకన్నా ఎక్కువే టిప్పించి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఇంట్లో ఏమన్నారు? చెప్తాలే పదా. ఏంటి అర్జెంట్ గా కలవాలన్నావు? నా వీసా గురించి ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎప్పుడైతే అప్పుడు చెప్తా. ఇదే మాట 10 months నుంచి చెప్తున్నావు. నీ ఒక్కడదే కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఆ ట్రంప్ గడు రోజు రమ్మంటాడు, రోజు పొమ్మంటాడు. మా చేతిలో ఏముంది? బట్ నా సిచ్యువేషన్ బాగాలేదు. ఆ ప్రాసెసింగ్ ఆపేసి నా డబ్బు నాకు వెనకిచ్చేయి. ముందే చెప్పాను కదా, ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉంది. వస్తే వీసా వస్తుంది, డబ్బులు మాత్రం వెనక్కి రావు. కాసి ఇక్కడే ఉంటాడని. అయినా ఏంటి సారు ఎప్పుడు లేనిది ఏదో కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏరా, ఆ కన్సల్టెన్సీ వాడిని కలిసావా? ఏమన్నాడు? ఇక్కడ నేను డబ్బులు ఇచ్చి ఇటు చుట్టూ తిరుగుతున్నాను, అక్కడ నాకు డబ్బులు ఇచ్చినాడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బులు తిరిగిస్తా అన్నాడా? ఏంటిచ్చేది? వస్తే వీసా వస్తుంది కానీ డబ్బులు మాత్రం వెనక్కి రావన్నాడు. అందుకే నేను అప్పుడే చెప్పాను ఈ అమెరికా వేస్ట్ రా అని. సరే నా కొడక, అంతా నీ వల్లే. నా వల్ల ప్రతిసారి రిజల్ట్ చూడడానికి న్యూస్ పేపర్ దీంతోనే కొనిపించా. అన్నీ పాస్. కానీ నా దరిద్రానికి ఆ రోజు వీసా పేపర్ నీ చేతితో పంపించాను, అందుకే అలా తగిలిడింది. ఇవన్నీ కాదు గానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మధ్యాహ్నం నుంచి ఆలోచించి ఒక డిసిషన్కి వచ్చా. ఏంటది? క్రికెట్ బెట్టింగ్. ఏంటమ్మా క్రికెట్ బెట్టింగా? ఆల్రెడీ 1 నెలలు తాకట్లో ఉంది. తేడాలు వస్తే అమ్ముకోవడానికి కళ్ళు కిడ్నీలు తప్ప ఏం మిగలలేదు. నీ అబ్బా నెగిటివ్ తప్ప ఇంకేం మాట్లాడవా? ఆడన్నాడని కాదు గానీ ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ లో ఇదంతా అవసరం అంటావా? కంగారు పడి ఏదో ఒకటి చేసేకు. సరే 2 నెలలు 55 లక్షలు కట్టాను, నువ్వే అయితే ఐడియా చెప్పు. ఇప్పుడేంటి
క్రికెట్ బెట్టింగ్ కరెక్ట్ అంటావా? కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ తప్ప నాకు వేరే మార్గం లేదు. రిస్క్ రా, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. రే, లైఫ్ లో రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి, దేవుడికి దండం పెట్టుకుంటే రావు. నువ్వేం మాట్లాడమంటే పడన ఫిలాసఫీలు చెప్తూ ఉంటే. బాగుందే, నువ్వేదో ఆపుతావు అనుకుంటా నేను ఎంకరేజ్ చేస్తున్నావు. ఆయన నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. నాకు ఆకలి కిందకి వెళ్ళి ఏదో ఒకటిదంట. మరి ఆ బంగారాజు గారికి కాల్ చేసావా? ఏ దెంగితే దెంగాడు కానీ యాస్టీస్ విరాట్ కోహ్లీలో కొట్టాడు గడ్డం. హలో, రే బంగారాజు, నేను రా కాశీని. కాశీ చెప్పరా. ఏం లేదురా, నేను కూడా బెట్టింగ్ ఆడదాం అనుకుంటున్నా. నువ్వు ఫోన్ చేయనప్పుడు అనుకున్నాను రా. సర్లే కానీ ఎంత ఆడుతావు? ఎంత అంటే ఓ 20-30 వేలు రా. అని చిన్న అమౌంట్లు మన దగ్గర ఉండవురా, మందంతా పెద్ద బుక్. సర్లే, నువ్వు పని చేయి. మురళి అనే మనోడు ఒకడు ఉన్నాడు, నేను ఆడితో మాట్లాడి నంబర్ పంపుతాను, నువ్వు వాడికి ఒక గంటలో ఫోన్ చేయి. సరేనా, నంబర్ పంపు. ఆడేంట్రా 30,000 చిన్న అమౌంట్ అంటున్నాడు. వన్ సెట్ అవుతే మనకి చిన్న అమౌంటే. అవ్వకపోతే నీ అబ్బా, నువ్వు ఆట నెక్స్ట్ మాట్లాడతావేంటి? నువ్వు వెళ్ళి ముందు అమౌంట్ తెచ్చి వెళ్ళు. సరే, ఈవినింగ్ అమ్మా నాన్న ఫంక్షన్కి వెళ్తున్నారు, అండ్ రైస్ పెట్టొద్దని చెప్పు, ఏదైనా ఆర్డర్ చేసుకుందాం. రే, పిజ్జా తిందామా? అదే ఆర్డర్ చేశాను, ఓటీపీ వచ్చింది చూడు. ఓకే, ఏంటి అప్డేట్? మొత్తం రెడీ. ఆ బంగారాజు నంబర్ కూడా పంపించాడు, నువ్వు వస్తే చేద్దామని. చెయ్యి. హలో హలో, మురళియా? చెప్పండి, ఎవరు? నేను కాశీని. బంగారాజు ఇచ్చాడు నంబర్. చెప్పారు. ఎంత అనుకుంటారు? ఓ 30 వేలు ఆడుకుంటా. ఓకే, నేను లైన్ నెంబర్ పంపిస్తాను, దాన్ని చేయండి. ఓకే, ముందు డబ్బులు ఏమైనా కట్టాలా? అక్కర్లేదులేండి, బంగారాజు గారు చెప్పారు కదా. సరే, బాయ్. ఎరా, అయితే నిజంగానే బెట్టింగా? పోతే ఏంట్రా పరిస్థితి? ఎప్పుడు పోతే పోతే అంటావు గాని వస్తాయని ఆలోచించరా. రే, 30,000 కదా, లైట్ తీసుకో. అక్కడితో ఆగదే అది. అయినా బెట్టింగ్ గురించి ఏం తెలుసా నీకు? మొత్తం రీసెర్చ్ చేశాను. బెట్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా ఎప్పుడైనా వేసుకోవచ్చు. గెలిచే టీం మీద బెట్టింగ్ వేస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుంది, అదే ఓడిపోయే టీం మీద బెట్టింగ్ వేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అదేం లాజిక్ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా 5 overs 20 runs కొట్టాలి. 6 wickets ఉన్నాయి అనుకో, ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ ఇండియా కదా. అప్పుడు అందరూ ఇండియా మీద బెట్టింగ్ వేస్తారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే 100 rupees కి ఇండియా మీద బెట్టింగ్ వేస్తే 3 rupees ఇస్తారు. అదే పాకిస్తాన్ మీద 3 rupees బెట్టింగ్ వేస్తే 100 rupees ఇస్తారు. దాన్నే బ్యాకింగ్ 3 అంటారు. బాగా స్టడీ చేసావురా. ఆడికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద PhD చేస్తాడు. సార్ టిప్ ఏ నువ్వు ఇస్తావా? ఈడొకడు. ఏరా, మాకేమో ఉంచుతావా? లైన్ నంబర్ పంపాడు. నాకు మాత్రం పిచ్ ఎక్సైటింగ్ ఉందిరా, వచ్చినా పోయినా. స్టార్ట్ చేయరా. నువ్వు ఆగవే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అయినా ఏ టీం మీద వేద్దామని. అయినా నీ క్రికెట్ గురించి ఏం తెలుసు? ఏంటి లాజిక్? బ్లూ నా ఫేవరెట్ కలర్, అదే నా లాజిక్. నోర్ మూసుకుని మ్యాచ్ చూడు. దీన్ని నమ్ముకొని బెట్టింగ్ వేసావు అనుకో, సర్వనాశనం అయిపోతా, ఆస్తి పోతా. నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు చూడరా. నువ్వు తాగు, నువ్వేరా. 85-86 MB ఫేవరెట్. తొందరగా చెప్పాలండి. ఏంట్రా అలా కట్ చేసాడు? తొందరగా చెప్పాలి మరి, అక్కడ చాలా మంది వెయిటింగ్. 85-86 MB ఫేవరెట్ ఏంటి? నేనే చెప్పాను కదా, మళ్ళీ ఫస్ట్ వస్తావేంటి? సరే సరే సరే, బ్లూ కొడుతుంది, బ్లూ మీదే. హలో, 88-89 MB ఫేవరెట్. 5000 ప్లే. 88లో 5000. ఓకే, ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది? 4400. మరి పోతే
5,000. ఫ్యాన్సీ 9192. Yes, 10,000. Hey, a book do. Phone in. కలిసి కొడతా ఉంటావా? ఆగరా ఇంకా మ్యాచ్ అవ్వలేదా? లాస్ట్ ఫ్యాన్సీ పెట్టి వేయకుండా ఉంటే బాగుండేది. నేను చెప్పినవి కొన్నైనా వచ్చాయి. ఇదిగో ఈ అదో చెప్పినవే అన్నీ పోయాయి. సరేనే, నేనేం చెప్పను. ఓకేనా? ఏంట్రా అలకా? ఏం పర్లేదే. నువ్వు ఎందుకంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? 30,000 వరకు ఓకే అనుకున్నావు, 15,000 పోయాయి అంతేగా. నువ్వు లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? ఏదో టెన్షన్ నా వల్ల కదరా బాబు. ఆ 15,000 మిగిల్చు, కనీసం మనకి ఖర్చులకైనా వస్తాయి. నువ్వేం టెన్షన్ పడకరా, నేను చూసుకుంటా. ఓకే, ఆ పడే టెన్షన్ లేవో మీరే పడండి, నేను పడుకుంటా. రేపు ఇంకో మ్యాచ్ ఉంది కదా, ఈ రోజే లాస్ట్ అన్నట్టు ఫీల్ అవుతున్నావేరా? లేగు, చేరప్, పడుకో ఇంకా చాలు. నేను వెళ్తున్నా. ఇప్పటికే మా అమ్మ 4 సార్లు ఫోన్ చేసింది. మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం. మమ్మీ వాళ్ళు వచ్చేస్తారా? ఆగా, అక్కడ టీవీ రావట్లేదని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ చేద్దాం. బ్యాటింగ్ టీం మీద నెక్స్ట్ బాల్ 4 కొట్టాడని అది పోయేలా ఉన్నాడు. ఏదో అనుకుంటాం. లక్ష. నో లక్ష. ఓకే. ఓకే సరే. ఓకే. బ్యాక్ ఇన్ 3 1,70,00,000.
అర్జెంట్ రమ్మన్నాడు ఏమైందా నేను అడగాలి నా క్వశ్చన్ యో నాకేం తెలుసు. ఏంట్రా ఈ టైంలో ఇక్కడ ఏమైంది? ఏమైంది బే? 1.7 crores. 1,70,00,000. 1,70,00,000 పోగొట్టావా? ఏంట్రా నిజమేనా? రే ఏం మాట్లాడవేంట్రా? 1,70,00,000 అసలు ఎలా కడతా అనుకున్నావు? నాకు సంబంధం లేదు. చూద్దాం అనగా చూడు ఏం చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకు కూడా తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని రమ్మన్నా. చేసినంత చేసావు కదా. నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా. బేవరం తెంగేస్తున్నాను. రేయ్, ఎవరికమ్మా? బుక్కికా? ఏం చెప్తావు? మా దగ్గర డబ్బులు లేవు, మేము బ్యాంక్ తెంగేసుకొస్తాం, అప్పుడు కడతామని చెప్తావా? చెప్పండి. నేను కాశీని. అకౌంట్ లో తెలుసు, చెప్పండి. 1,70,00,000 ప్లస్. సరిపోయింది, రేపు పొద్దున ఫోన్ చేయండి. సరే. హార్ట్ అటాక్ వచ్చినంత పని ఏం తెలుసా నాకు? 1,70,00,000 ప్లస్. నువ్వు అయినా అంత పెట్టి ఎలా చేసావురా? నేను నెట్కి 10 lakhs ప్లస్ బ్యాంకింగ్ 3 ఛాన్స్ వచ్చింది. సరే అని రిస్క్ చేశా. అవన్నీ కాదు, ఇంకా మ్యాచ్ లేవు కదా. లేదు. 1,70,00,000. కాశీ ఎక్కడ ఉన్నాడు? ఆ కింద టీ తాగుతున్నాను. రే ఫోన్ రూమ్ లో వదిలేసి ఎక్కడేం చేస్తున్నారు? మీ అమ్మ దేశం 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వీడు రాత్రి నుంచి అదే షాక్ లో ఉన్నాడు. ఎక్కడికుంటే ఆగిపోద్దని వీడు కూడా నేను తిరుగుతున్నా. హలో అమ్మా, డబ్బులు తీసుకొని రేపు బయలుదేరుతాను. ఆ షౌకారికి చెప్పు రేపు ఇస్తానని, సరేనా? మీరు జాగ్రత్త. ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా, ఆడే తీసుకొచ్చిస్తాడా? అదేదో ఆడిని అడుగుదాం. కట్ చేశాడేంటి? రే కొంపదీసి హ్యాండ్ ఇవ్వడు కదా. రే ఆగదా నీకు? నువ్వు నీ ఏదో డౌట్లు. హలో హలో కాశీ గారు, మీది మొత్తం 1,70,00,000 లో ఉంది. హవాలా తీసుకుంటారా? హవాలానా? హవాలా తీసుకుంటాం. అయితే మీ దగ్గర ఉన్న 10 రూపాయల నోట్ నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపండి. అక్కడ హవాలాలో ఎవరున్నారు చూసి వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఓకే. హవాలా అంటే ఏంటి? ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్. మరి 10 రూపాయల నోటు? ప్రూఫ్ ఆ డబ్బు మందని. ఐ నో, శివాజీ సినిమాలో రజనీకాంత్ తీసుకుంటాడే, కానీ అది 1,000 రూపాయల నోట్ అనుకుంటా. రేయ్, అది శంకర్ సినిమారా, అక్కడ 1,000 రూపాయలు ఉంటాయి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అది చాలు. హలో లక్కీ హ్యాండ్. ఫోన్ నంబర్ కూడా నాదేవు. మందెందుకు రిస్క్? మరి ఎవరు తెద్దాం అంటావు? నా దగ్గర ఒక పాత సిమ్ కార్డు ఉందిరా, అది ఎవరి పేరు మీద ఉందో తెలియదు. అది ఇస్తే సరిపోద్ది. మంచి ఐడియా. ఈ 10 రూపాయల నోటు విలువ 1,70,00,000. ఇటీ నేను ఉంచుతాను. అది సరే గాని ఈవినింగ్ కి కార్ అరేంజ్ చేయి. ఏంట్రా ఇది ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఫోన్ చేయనా? నేను చేస్తే కట్ చేసింది, నువ్వు వెళ్ళి చూడు. ఇదిగో బ్యాగ్ దేనికే? డబ్బులు ఎలా వేస్తావు? సంఖ్యలో పెట్టుకున్నా. సరే ఎదురురా. ఏంటి పని మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదంటారా? అయితే నువ్వు ఉండిపో, మెల్లొస్తాం. మూసుకుని ఎక్క. నువ్వు రారా, ఈడెప్పుడింతే. చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. ఆ డబ్బులతో ఏం చేద్దాం? ఫస్ట్ ఇంటికాడ అప్పు కట్టాలి. నీ అప్పు తీరిపోగా 1,15,00,000 మిగులుతాయి. అది వడ్డీకి తిప్పుకున్నా నెలకి 1,50,000 వస్తుంది. హ్యాపీగా బతికేచ్చా. అవన్నీ కాదురా, ముందు అర్జెంట్ కార్ కొనాలి. ప్రతిసారి మా నాన్న కొత్త కథలు చెప్పలేకపోతున్నా. హాయ్ మధు, ఏం చేస్తున్నావు? ఏంటి? అదే మన లవ్ గురించి ఏమన్నా ఆలోచించేవా అని. ఇంకోసారి లవ్ అంటే నువ్వు ఉండవు. అయినా నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదా? ఎంత మాట అనేసావు మధు. అయినా మా రూమ్ పక్కన కొబ్బరి చెట్టు ఎక్కితే ఎంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారో తెలుసా?
అవునా? అయితే ఈసారి ఎక్కినప్పుడు 2 చేతులు వదిలే, పక్కన మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు. సచ్చినోడా. పోనీ ఓకే చెప్పచ్చు కదా, అంత కష్టపడుతుంటే. నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పరా, నీ నంబర్ ఇది సెట్ చేస్తా. చిచే నేను ఆ టైప్ కాదు. ఆపండి. ఏమైందిరా డబ్బు సంగతి? మావయ్య అదే పని మీద ఉన్నా. రేపటికల్లా డబ్బు సెట్ అయిపోద్ది. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే టెన్షన్ పడొద్దు, నేనే కాల్ చేస్తాను. సరే మావయ్య, ఈ ఫోన్లో సిమ్ చేంజ్ చెయ్యి. అవును, వాడు ఇంటికి ఎక్కడ రమ్మన్నాడు? ఇక్కడికే రమ్మన్నాడు. ఆడికోసారి ఫోన్ చేయరా. ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ ఉంది. ఆడు ఏ టైంకి రమ్మన్నాడు? 10కి. ఇప్పుడు 9:15 అయింది. ఏదో కంగారు మీరు, కాసేపు ఆగొచ్చేయాలం కదా. ఏంట్రా ఏరియా అంత ఎంత ఖాళీగా ఉంది? సండే కదా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అయితే బుక్కి గడి ఫోన్ చేద్దామా? ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. కంగారేంట్రా, ఇంకొంతసేపు చూద్దాం. కంగారా? డబ్బు వస్తుందని మా బాస్ దగ్గర తొడగొట్టేశాం. ఇప్పుడు తేడాలు వచ్చిందనుకో ఆఫీస్ లో తరుగుంటే. ఫ్యాన్ లో ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయడు. ఏంటి కట్ చేశాడు? నా బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఈ ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు ఈడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా. అసలు బంగారాజు గారి ఫోన్ చేయి. भैया फॉलो करो। ఎక్కడికి? अमित भाई के पास चलो। गाड़ी उधर रखो। అంత సేఫ్ అనిపించట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. ఏం కాదులే, నేను వస్తాను. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అది ఎటువంటి ప్లేస్ తెలియదు. నువ్వు ఇక్కడే కార్లోకి వచ్చావు. 5 నిమిషాల్లో వచ్చేస్తాం. ఉండదు 5 నిమిషాలు కదా. రీ నోటు. అమ్మని అమ్మ అసలుదే మర్చిపోయాం కదా. జాగ్రత్త. థ్యాంక్స్. మర్చిపోరా. ఏంట్రా ఈ ప్లేస్? క్యాష్ ఇస్తాడా కిడ్నీ తెగంటాడా? పంపించింది నోడిపోతాం. जरा हटो भाई. లెక్క పెట్టుకోండి. तो शॉप के पास जाओ और डब्बा मिलेगा लेके आओ. ठीक है भाई. కట్టలు చూస్తే చాలా, మొత్తం లెక్కెట్టక్కర్లేదా? హవాలేదు, తేడా ఉండదు. అబ్బచ్చా ఎన్ని హవాలాలు చేసావేంటి? 50 ఉన్నాయేంటి? హవాలలో తేడా ఉంటున్నావు. ఇప్పుడు చూడు అన్నా, 50 ఉందేంటనా? बंदा गया ना, आ जाएगा 10 मिनट.
ఇంకెంతసేపు రా? 50 ఇచ్చాడు, మిగిలిన అమౌంట్ రావాలంట. వెయిట్ చేస్తున్నాం, 10 minutes లో వచ్చేస్తాం. సరే తొందర రండి. ఇంకెంతసేపు అన్నా? సండే కదా, మార్కెట్ లో పైసలు తక్కువ ఉంది. కల్లీతో ఎంపీఎల్ ఖతం వచ్చేస్తాడు. बाय पैसा नहीं मिले. ठीक है, मैं संभालूंगा. సారీ భయ్యా, రావాల్సిన క్యాష్ ఆగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? మీరు ఒక పని చేయండి, మాది ఇంకో అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అదేంటన్నా మొత్తం అమౌంట్ ఎక్కడ ఇస్తా అన్నారు? కరెక్టే భయ్యా, నాకు టైంకి రావాల్సిన పైసలు రాలేదు. మండేకి ఇస్తానని చెప్పాను మీ పార్టీకి. కాదు ఈ రోజే కావాలన్నాడు కదా. సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎల్బీ నగర్. సరే ఆన్ ది వేలో అరేంజ్ చేస్తాను, అక్కడ వెళ్ళి తీసుకోండి. సరే ఫోన్ నెంబర్ ఇవ్వన్నా. 9989155005. ठीक है? ఓకే ఓకే. పదరా. రేమంది మాధవపూర్ కదా, ఎల్బీ నగర్ అని చెప్పేమిటి? అయ్యో మర్చిపోయాను రా, మన ఆధార్ కార్డు చూద్దామా? ఎర్రి షిట్, కరెక్ట్ కదా. ఇంకా ఎదరోట్లు ఆపి ఎక్కువ. ఫోన్ చేస్తుంటే ఎత్తవేంట్రా నీ అబ్బా? పద చెప్తా. ఇంకింటికేనా? పోనీ పోనీ, ఇంకో చోటుకి వెళ్ళాలి. ఒకసారి కార్ ఆపే. ఏ ఎందుకు? నోరు మూసుకొని చెప్పించి. ఓకే ఓకే. ఏం చేస్తున్నాడు రైడు? నువ్వు ఆడు నాకేమైనా చెప్పి చేశారా? ఏడ్చాలే గాని దిగు చూద్దాం. ఏయ్ నువ్వు లోపల కూర్చో. కూర్చోవే, కూర్చో. రేయ్ ఇది అంకల్ ఫిక్స్ చేయి. ఏంటో పద పద. ఎరా నంబర్ ప్లేట్లు ఎందుకు మార్చావు? మన కారుని తెలియకుండా ఉండడానికి. మన కారని తెలిస్తే ఏమైంది? ఎప్పుడైనా కార్ ఆపారు అనుకో, ఇంత క్యాష్ క్యారీ చేసినందుకు ముందు మనల్ని బొక్కలు వేసి క్యాష్ సీజ్ చేస్తారు. ఈ నంబర్ అయితే ఆపరా? ఆపరు. ఏదేమన్నా ప్రైమ్ మినిస్టర్ నంబరా? TS09PA అంటే పోలీస్ రిజిస్ట్రేషన్ నంబర్. ఏ పోలీస్ మనల్ని ఆపడు. ఇదేదో బానే ఉందిరా, ఇదే పర్మనెంట్ గా ఉంచేసుకుంటే పోలా? దొరికామనుకో పెద్ద కేసు. ఈ నైట్ మనల్ని ఆపకుండా ఉండడానికి అంతే. ఈ ఐడియాలన్నీ ఎలా వస్తారా బాబు నీకు? పొద్దునే జేమ్స్ బాండ్ సినిమా చూశాను. అందులో బటన్ నొక్కగానే నెంబర్ ప్లేట్ మారుతాయి ఆటోమేటిక్గా. కానీ మనకు బడ్జెట్ తక్కువ ఉంది కదా, అందుకే ఇంటికి మార్చాను. రే వెంకట గారికి ఫోన్ చేయి. హలో వెంకట్ గారు. చెప్పండి, ఎవరు? అమిత్ మీ నంబర్ ఇచ్చాడు, మీ దగ్గర కలెక్ట్ చేసుకోమన్నాడు. చెప్పాడు. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఒక పని చేయండి, కోటి స్టేట్ బ్యాంక్ పార్కింగ్ లోకి వచ్చేయండి. బ్యాంక్ లోకా? ఏం పర్లేదు, గేట్ ఓపెన్ చేసి ఉంటుంది, వచ్చేయండి. నేను పనిలో ఉన్నాను, చూసుకొని వచ్చేస్తాను. ఓకే. యూటర్న్ తీసుకోవే. ఆడు వేరే ప్లేస్కి రమ్మంటున్నాడు. అరే ఒక డౌట్,
అన్నట్టు బ్యాంక్ దగ్గర అంటే సేఫ్ అంటారు, రిస్క్ ఏమో. ఇక అన్ని రిస్కే బే. అక్కడే బెటర్, ఎవరికి డౌట్ రాదు. అయినా డబ్బులు బ్యాంక్ లోనే సేఫ్ గా ఉంటాయి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అంటే చేసేది హవాలా కదా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళారమ్మా అని డౌట్ అంతే. కలిసి మన పక్కనే పోలీసు ఉన్నాడు. అందరూ నార్మల్గా బిహేవ్ చేయండి, అటు తిరిగి చూడదు. ట్రాఫిక్ లో వెళ్ళిపోదాం. రే అలాంటి పిక్చర్స్ పెట్టుకో, అంటే తిరిగిపోతాం. మూసుకొని కూర్చో. డాడీ ఫోన్ స్లోగా వెళ్ళు, వెనకెవరు రావట్లేదు. వీడి పేరు అజయ్, టాస్క్ ఫోర్స్ లో సీఏ. కళ్ళ ముందు కరెన్సీ కనిపిస్తే ఎదురుగా కత్రినా కైఫ్ కనిపించినా పట్టించుకోడు. అలాంటి దాన్ని వదిలేస్తారని కాదు. వీడికి ప్రపంచంలో ఇష్టమైన రెండే రెండు, ఒకటి మమ్మీ, రెండు మనీ. ఎవరు? ఎరా నాన్న, ఎక్కడున్నావు? స్టేషన్ లో ఉన్నానమ్మా. భోజనానికి వచ్చేస్తావా? లేట్ అవుతుందా? లేట్ అవుతుంది, తినేసి పడుకో. అలాగే నాన్న, నువ్వేదైనా తినే. ఉంటాను. హలో సార్, నేను సంతోష్ని. మియాపూర్ ఆర్కే టౌన్షిప్ లో బుక్కి బ్యాచ్ దొరికారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 5 దొరికారు. లైన్ బెంగళూరు నుంచి వచ్చింది సార్. ఇట్రా. ఫోన్ చేయి. సార్ ఈ బుక్ కడప శ్రీనివాస్ రెడ్డిది. వాడికి 2 ఉంటాయా? మూసుకొని చేయి. హలో, మొత్తం అకౌంట్ చూసి ఎంత పంపాలో చెప్తాను, పంపి. సార్ సార్ ఎఫ్ఐఆర్ అప్పుడే రాయికో. సార్ ఏం రాయాలో నేను చెప్తా. ఓకే సార్. నేను చెప్పేవాళ్ళు పిఎస్ లో కూర్చోబెట్టా. అలాగే సార్. కమిషనర్ గారు ఫోన్ చేస్తే సార్ చిన్న కేసు పని మీద బయటికి వెళ్ళాలని చెప్పు. ఏ కేసు సార్? వెళ్ళి పని చూడు.
నార్మల్గా బిహేవ్ చేయండి. అటు తిరిగి చూడద్దు. ట్రాఫిక్ లో వెళ్ళిపోదామా? అలాంటి పిక్చర్స్ పెట్టుకో. అడ్డంగా తొలిపోతాం. మూసుకొని కూర్చో. నంబర్ పోలీస్ నంబర్ ఒకటే ఏంటి నెంబర్ చెప్పు. 2387. అదే అదే పేరు మురళి, క్రికెట్ బుకి. వీడు పడే కష్టానికి వాళ్ళ బాస్ జేబులు నిండుతున్నాయి. కానీ మొదటిసారి వీడి జేబులు నింపుకుందాం అనుకున్నాడు. దానికోసం ఆ హైదరాబాద్ యాంకర్ గడు ఇంకా ఆడుతున్నాడా? లేదన్నా, ఎప్పుడో మానేసాడు. అకౌంట్ అంతా సెటిల్ చేసాడా లేదా? అయిపోయింది. 2556 మందేనా? మందే అన్నా. ఇప్పుడు ఫోన్ వచ్చిందేంటి? హలో, మొత్తం అకౌంట్ చూసి ఎంత పంపాలో చెప్తాను, పంపి. సార్ 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 ఏమైందన్నా? గాడిద మొట్ట అయింది. మీ అప్పుడు సెటప్ అంతా పట్టు దింగారంట. హలో, చెప్పండి రెడ్డి గారు. మల్లి గారు, మన హైదరాబాద్ లో మియాపూర్ సెటప్ పట్టుకున్నారండి. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 10 నిమిషాలు అయింది సార్. సరే, నేను కనుక్కొని చెప్తాను. ఓకే సార్. మొత్తం హైదరాబాద్ లైన్లన్నీ ఆపే. అన్ని లైన్లు ఇక్కడికే తీసుకో. ప్రసాద్, మొత్తం హైదరాబాద్ లో ఉన్న లైన్లన్నీ ఆపే. అందరికి నా లైన్ నెంబర్ ఇచ్చే అన్నా. నువ్వు హైదరాబాద్ కి వెళ్ళు. అక్కడ రాజుగారు గెస్ట్ హౌస్ అడిగాను. ఎన్పిఎల్ మ్యాచ్ లో నేను ఒక్కడే చెయ్యి. హలో హలో, మురళియా? చెప్పండి, ఎవరు? నేను కాశీని. బంగారాజు ఇచ్చాడు నంబర్. చెప్పండి, ఎంత ఆడుకుంటారు? ఓ 30,000 ఆడుకుంటా. ఓకే, నేను లైన్ నెంబర్ పంపిస్తాను, దాన్ని చేయండి. ఓకే, ముందు డబ్బులు ఏమైనా కట్టాలా? అక్కర్లేదులేండి, బంగారాజు గారు చెప్పారు కదా. సరే అన్నా. నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు కదా? ఎవరికి చెప్పలేదన్నా. అకౌంట్లు అన్ని రాసావా? రాస్తున్నా అన్న. సరే, అయితే నేను చెప్పే వరకు కొత్త అకౌంట్లు తీసుకోక మరి. సరే అన్న, జాగ్రత్త. MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. తొందరగా చెప్పాలండి. 8586 MB ఫేవరెట్. 8586 MB ఫేవరెట్. 5,000 ప్లీజ్. 88 5,000. ఓకే. ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది? 4,400. హలో, చెప్పరా. అయిపోయిందా మ్యాచ్? అయిపోయింది. ఎక్కడ చేస్తున్నావు? హైదరాబాద్ లోనే. రే, గొప్పకుని ఎవరితో అనుకురాయి. మొన్న మా బ్యాచ్ మొత్తం హైదరాబాద్ లో పోలీసులు కట్టేశారు. రెడ్డి తెగ భయపడిపోతున్నాడు. సర్లే గానీ, మరి నువ్వు? నేను ఇక్కడ ఉండి ఆడుతున్నాను గానీ పొరపాటును కూడా ఎవరితో అనుకో. అలాగేరా బాబు, నేనెవరో చెప్తాను. ఏంటి, సొంతంగా ఏమైనా ఆడుతున్నావా? ఏదో చిన్నదోడు ఆడుతున్నానులే. మా పెద్దనానికి నేను నెంబర్ ఇస్తాను. మీ పెద్దనాడు 500 మళ్ళీ ఫోన్ బిల్ పక్క పెట్టా.
హలో అశోక్. అరే ఏంటి అంతా ఓకేనా? చాలా పెద్ద తప్పు చేసాను రా. ఏంట్రా ఏమైంది? సొంత బుక్ లో 1,70,00,000 కొట్టేశారు. ఏం మాట్లాడుతున్నారా? అంత పోయేదాకా ఎలా తెచ్చుకున్నావు? బ్యాక్ ఇన్ 3 మొట్ట కూడా పోయిందిరా. కొత్త వాళ్ళు అన్నావు కదరా బాబు, అలా ఎలా ఆడేశారు? ఏమోరా అంతా నా కర్మ. బ్యాక్ ఇన్ 3 లో 1,70,00,000 వేసాడు. మన దగ్గర కాలు కొట్టేశారు. పోనీ ఎగదొప్పుదామంటే వాళ్ళేమో బంగారాజు గారి మనుషులు. బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా. నువ్వేం టెన్షన్ పడుకో. మీ రెడ్డి బుక్ ఎలా ఉంది ఎంతకే? ఆడిది బానే ఉంది, ప్లస్ లోనే ఉన్నాడు. వాడు ప్లస్ లోనే ఉన్నాడు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది, పని వద్దని చూడు. హలో అమిత్ భాయ్. హలో మురళి బోలో. చెన్నైలో 45, వైజాగ్ లో 50, భీమవరంలో 75. మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తారా? కొంచెం నువ్వు నాకు సాయంత్రం కల్లా రెడీ చేసే బాయ్. మురళి అది సండే కదా, 1.7 అంటే కొంచెం కష్టమే. రేపు పెట్టుకోవచ్చు కదా. కొంచెం అర్జెంట్ బాయ్, పార్టీ చంపేస్తున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఒక రోజు లేట్ అయినా పర్లేదు. ఇది మాత్రం కొంచెం చేసి పెట్టి బాయ్ ప్లీజ్. సరే ట్రై చేస్తా. ట్రై కాదు బాయ్, కంపల్సరీ చెయ్యాలి. పంపాలా వచ్చి తీసుకుంటారా? వాళ్ళే వస్తారు బాయ్, నేను నీకు డీటెయిల్స్ పెడతాను. ఠీకే ఠీకే. ఓకే ఓకే. ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా, ఆడే తీసుకొచ్చిస్తాడా? అదేదో ఆడిని అడుగుదాం. రే ఆగదా నీకు? నువ్వు నీ ఏదో డౌట్లు. హలో కాశీ గారు, మీది మొత్తం 1,70,00,000 లో ఉంది. హవాలా తీసుకుంటారా? హవాలానా? హవాలా తీసుకుంటాం. అయితే మీ దగ్గర ఉన్న 10 రూపాయల నోటు నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపండి. అక్కడ హవాలాలో ఎవరున్నారు చూసి వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఓకే. అమిత్ భాయ్, ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపించాను. ఓకే ఓకే. ఏ ప్లేస్ కి రమ్మంటారు భాయ్? జనరల్ బజార్ లో రాజ్ జ్యూరల్స్ ఉంది కదా, అక్కడికి రమ్మను. ఓకేనా? ఓకే భాయ్. ఇక్కడే రూమ్ దగ్గరలో ఉన్నా అన్న. ఏనా ఆ షాద్ నగర్ అకౌంట్ మొత్తం 2 కోట్లు అన్నావు కదా, వాడు రేపటి దాకా ఆగలేకపోతున్నాడు, దెంగుతున్నాడు అంటున్నాను. అన్న నువ్వు పని చేయి, ఆ హవాలా డబ్బులు ఉన్నాయి కదా అన్న, ఆ షాద్ నగర్ వాడికి సెట్ చేసేయి. అర్థమైందా? సరే అన్న. ఏంటి కట్ చేశాడు? నా బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఇటు ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా? అసలు బంగారాజు గారికి ఫోన్ చేయి. भैया फॉलो करो अमित भाई के पास चलो. హలో ఏంట్రా ఫోన్ చేసి తొప్పుతున్నావు? ప్లాన్ అంతా ఓకేనా? ఇప్పుడు వరకు అంతా ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? తర్వాత చెత్తం పెట్టి.
క్లైమాక్స్. నువ్వు ఆగురా, నువ్వు ఆగు, నువ్వు ఆగు. నువ్వు ఫాస్ట్గా వెళ్ళు. జేమ్స్ బాడు, నీకు ఈ నెంబర్ తప్ప ఇంకో నెంబర్ దొరకలేదేట్రా? ఎప్ప జస్ట్ మిస్. లేకపోతే ఏంటి పరిస్థితి? ఆపరా, ఇప్పుడేం జరగలేదు కదా, ఎందుకో ముసలోళ్ళ దొప్పుతావు. నీ నోరు మీద నువ్వు. నేను ముందే చెప్పాను ముగ్గురు ఇద్దరు. నా మాట ఇంటాక నేను చెప్పా నిన్నుండిపోమని. ఫోన్ ఎత్తువే, ఎందుకో ఏమో తెలియదు. ఏ ఉండదురా, నన్ను తొందరగా ఇంటికి రమ్మని చెప్పలేక కారు కావాలంటారు అంతే. సర్లే, స్లోగా బ్యాంక్కి వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకో. చూడరా ఇప్పుడు ఎలా రా? మీరు మాతో పోలీసు సార్. బ్యాగ్ పోయిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కాశీ, కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? వెళ్ళరా, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అయినా డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బెట్టింగ్ ఆడితే వచ్చినట్టావా? తెచ్చినా మధు, నేను ఇంటికి వెళ్ళవే. మధు ఏంటి? అందరం వెళ్దాం. జరిగింది చాలదా? హే, వెళ్తే అందరూ వెళ్దాం లేదా అందరూ ఉందాం. మధు చెప్పేది విను. మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు. మేము క్యాబ్ లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం. నువ్వు ఇంటికెళ్ళు, నువ్వు ఇంటికెళ్ళు. రే రే వద్దురా, అసలే వాడు మనల్ని ఏం చేయకుండా వదిలేశాడు రా. అదృష్టం రా. రే ఊరికే వచ్చి డబ్బు ఊరికే పోతుంది. నా పరిస్థితి తెలుసు కదా, ఏదో సమతలు చెప్పకు. 1,20,00,000 ఎలా వదిలేస్తాం రా? హే మధు, నువ్వు ఇంటికెళ్ళు. నేను ఫోన్ చేసా, నువ్వు ఇంటికెళ్ళు. రే నువ్వు వెళ్ళి నువ్వు బ్యాగ్ కొనుక్కుని ఆ బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి నేను వెళ్ళి ఆడికి ఫోన్ చేస్తా. నువ్వు వెళ్ళవే. నా ఫోన్ ఉందా? మర్చిపోయాను రా. ఇప్పుడు నీకు ఆ ఫోన్తో ఏం అవసరం? త్వరగా వెళ్ళి ఓ బ్యాగ్ కొనుక్కురా. ఓ సార్, నువ్వు రా, కలిసి వెళ్దాం. రే దొబ్బకురా, చిన్నపిల్లలాగా వెళ్ళు, బ్యాగ్ కొనుక్కురా పో. హలో అమిత్ భాయ్, మా వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకున్నారా భాయ్? వచ్చారు, కానీ మొత్తం అడ్జస్ట్ కాలేదు. 50 అడ్జస్ట్ అయినాయి. మిగతావి బ్యాంక్ వెంకట దగ్గర తీసుకోమన్నాను. సరే భాయ్. మీ గురించి చూసి చూసి ఇప్పుడే పడుకున్నారు సార్.
ఎక్కడున్నారు? వచ్చేస్తున్నా 5 minutes. ఓకే. ఏంటని చెప్పు. నువ్వు వెళ్ళరా, ఈ టైంలో బ్యాగ్ దొరకడం అంత కష్టం తెలుసా? సర్లే ఎరా అడిక్క రాలా? వీడేనా? హలో అన్న, ఇక్కడ చిన్న పని ఉంది, చూసుకొని ఉస్మానికి వచ్చేస్తా. వెంకట్ కాసియా? అవును. సండే కదా, క్యాష్ కలెక్షన్ లేట్ అయింది. నోట్. $70 రావాలి, వస్తున్నాయి అందువే. కొంచెం అర్జెంట్ అండి, చాలా దూరం వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఎక్కడ ఉన్నారా? ఇంకా అరగంట పడుతుందన్న. పార్టీ వెయిటింగ్ ఇక్కడ, ఇంకా అరగంట ఏంట్రా? త్వరగా రండి. ఫోన్లేండి, మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. ఒక్క నిమిషం ఆడండి రా. వాడి నంబర్ రాసుకోండి. సరే. మీరు వాడు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి క్యాష్ తీసేసుకోండి. 9949169698. ఓకే, థ్యాంక్స్ అన్న. పదరా పద. ఎవరూ లేని ఏకాకి. ఎక్కడికి వెళ్తున్నావు? కోటిపల్లిలో పని దొరుకుతుంటే వెళ్తానండి. దారి తెలియక తెగమకు పడుతున్నాను. కోటిపల్లికి వెళ్లే దారి ఇటు. ఎరా ఏకాకి, కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వైపు పోతున్నావే? డబ్బులు కలెక్ట్ చేసుకుంది రాణిగంజ్లో, ఉండేది మాదాపూర్లో. మరి కోటిలో వెళ్ళకేం పని? హలో సార్. అమిత్ ఎక్కడా? సార్ ఇక్కడే బజార్లో ఉన్నా. ఈరోజు మొత్తం ఎన్ని జరిగాయి? సండే కదా సార్, పెద్దగా ఏమీ జరగలేదు, కానీ రెగ్యులర్ పార్టీ ఒకటి జరిగింది. ఎంత? సార్ అది ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెప్పు. అది 1.7 CR సార్. ఎక్కడిచ్చావు? రెగ్యులర్ ప్లేస్ లోనే సార్. 1,70,00,000 ఇచ్చావా? లేదు సార్, నా దగ్గర మొత్తం 1.7 అడ్జస్ట్ కాలేదు. బ్యాలెన్స్ బ్యాంక్ వెంకట్కి చెప్పి ఇవ్వమన్నాను. బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించు. ఎంతమంది వచ్చారు? ఎందుకు సార్, ఏమైంది? తర్వాత చెప్తా అని చెప్పాగా, చెప్పు. 2 మనుషులు వచ్చారు సార్. వాళ్ళ నెంబర్ కూడా పంపి. ఓకే సార్. లక్ష్మి, అమ్మ జాగ్రత్త, నేను బయటికి వెళ్ళి వస్తాను. మళ్ళీ ఇంకో ప్లేస్ ఎందుకు? ఇక్కడే తీసుకుంటావు, పని అయిపోతుంది కదా. ఆ పోలీసు వాడు మళ్ళీ వస్తే అయినా నువ్వు క్యాబ్ బుక్ చేసావా? చేసా. హలో, ఏడుకోండిలా. ఎవరు? వెంకట్ ఇచ్చా నంబరు. ఎర్రగడ్డ గూగుల్ థియేటర్లో రండి. వస్తున్నా. సార్ ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ గూగుల్ థియేటర్. ఓకే, అర్జున్ బ్రదర్. పోనీ, తొందరగా పోనీ. వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడ దింపాలి సార్? మాదాపూర్కి వెళ్ళాలి. మాదాపూర్ సార్, త్వరగా వచ్చేయండి. ఇడే ఉంటాడు. ఏడుకోండిలా. అవును, వెంకట ఫోన్ చేశాడు. ఎంత? 70 కదా. నోటు? రే, నీ దగ్గర ఉందా చూడు. నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? ఏమైంది? నోట్ కనిపించట్లేదు. నోట్ లేకపోతే ఇవ్వడం కష్టం. వెంకట్ కూడా ఫోన్ చేశాడు కదా. నోట్ లేకపోతే కష్టం. వెంకట్ కూడా చూపించాం. చెప్పానుగా కష్టం. మరి అక్కడే మర్చిపోయామంటావా? వెంకట దగ్గర మర్చిపోయి ఉంటారు, వెళ్ళి చూసుకోండి. సరే, ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటా. రే భద్రా, ఎక్కడికి వెళ్ళకనే ప్లీజ్.
డెఫినెట్ గా వెంకట్ గారి దగ్గరే మర్చిపోయి ఉంటాం. అన్న తొందరగా వెళ్ళన్న, ఉస్మాన్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైందన్నా? ఏం లేదు, కవర్ మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, తొందరగా వెళ్ళి. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పెట్టరా? ఎవడరా నువ్వు? సిఐని. సార్ సారీ సార్, నంబర్ చూసుకోలేదు సార్. అమిత్ పంపించిన పార్టీ డబ్బులు ఇచ్చేసావా? చేశాను సార్. ఏమైంది సార్? ఎంత ఇచ్చారా? ఇప్పుడే 50 ఇచ్చా. మిగతా అమౌంట్ కోసం వెయిట్ చేయమంటే వాళ్ళే వెళ్ళి తీసుకుంటామన్నారు సార్. ఎక్కడ తీసుకుంటా అన్నారు? థియేటర్ లో సార్. ఏ థియేటర్ లో రా? ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ లో సార్. సామాన్లు అనుకున్నారా నాన్న? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? అయినా వాడు ఇంకా అక్కడే ఉంటాడు గ్యారంటీ అండి. ఈ పాటికి ఎప్పుడో చెక్కేసి ఉంటాడు. మన దగ్గర వేరే ఆప్షన్ ఉందా? ఆయన ఏం చేయాలో ఆలోచించి కూడా సాగదెంగుతారా ఏంటి? నువ్వు మర్చిపోయి నన్నంటావేట్రా? అన్ని మూసుకుని కూర్చోరా. నువ్వు వెళ్ళు. నన్నే అంటారా అన్నిటికీ? ఎవడే ఉంటాడు? ఎవడో నాకేం తెలుసురా. ఈ నంబర్ ఎవరి దగ్గర లేదు, అయినా ఫోన్ చేస్తున్నాడు. కాల్స్ వస్తున్నాయి, ఏం చేయను? అలా ఫోన్ అయితే ఏంటి అంతసేపు నుంచి చేస్తుంటే? ఏం ఫోను? మిస్ కాల్ చూడు అన్న. ఆ 10 రూపాయలు నీ దగ్గర మర్చిపోయాను. నోట్ చూపించకపోతే అన్న కొడుకు డబ్బులు ఇవ్వట్లేదన్న. ఏ 10 రూపాయలు? ఒకసారి చూడన్నా ప్లీజ్, చూడన్నా. ఏ 10 రూపాయలు? వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, డబ్బులు ఉంటే ఇవ్వండి సార్. 2500, 100 చూసుకో అన్న. వాటర్ బాటిల్ ఒకటివా? ఇందులో 10 రూపాయలు నోటే లేదన్నా. 10 రూపాయలు లేవు బ్రదర్ దీంట్లో. సరే సరే, ఒక్కసారి ఆలోచించు. అది మమ్మల్ని కలిసాక ఎక్కడికి వెళ్ళావన్నా? ఉస్మానియాకి వెళ్ళాను, వీడికి వచ్చాను, సిగరెట్ తీసుకున్నాను, నిలబడ్డాను. సిగరెట్ తీసుకున్నావా? ఏం కావాలి? 10 రూపాయల నోట్లు కావాలి. నాకు కోట్లు కావాలి. ఒక నోటికి 1000 ఇస్తా. ఏంటి సినిమా నోట్లా? ఇదిగో. ఏంటి భయ్యా, 10 రూపాయల నోటు లాటరీ ఏమైనా తగిలిందా? ఇలాంటి ఎదో నోట్లు అడగగానే 10కి 1000 ఇచ్చింది. చేంజ్. నాకేదో డౌట్ గా ఉంది భయ్యా. అయితే నాకు ఇచ్చే అన్న. 10 రూపాయల నోట్లు లేదన్నా. తీసుకోలేదు తమ్ముడు. మళ్ళీ వస్తాను చూడండి. చాలా చూసుకోరు. ఏం పోర్షన్ రా? నీకెక్కడిది? క్యాబ్ డ్రైవర్ వాటర్ బాటిల్ కొనాలంటే 100 ఇచ్చారా? పరిచయం చేంజ్ లో ఉంది. సరే పద పద. సరే పద. నువ్వే ఉండు, నేను తీసుకొస్తా. ఓకే. అన్నా అక్కడే మర్చిపోయారా? అవునన్నా. ఓకే. నేను అంజని. వెంకట్ పంపించిన పార్టీ వచ్చిందా? సార్ నమస్తే సార్, ఎక్కడున్నారు? నేను థియేటర్లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? పైన బాల్కనీలో ఉన్నా సార్. వాళ్ళ పార్టీ ఎక్కడరా? ఇప్పుడే డబ్బులు తీసుకెళ్లారు సార్.
పోతే పోయిందా 50, కనీసం ఏనా మిగిలిగా. అయినా అంతా మన మంచికి వెళ్ళరా. ఆ అమిత్ గారు అమౌంట్ మొత్తం ముందే ఇచ్చుంటే. రే మొత్తం ఇచ్చిటే కోటి వైపు ఎందుకు వెళ్తాం రా, మాదాపూర్ వెళ్తాం గానీ. అయినా అది కూడా పోకుండా ఉండాల్సిందిరా. చా కష్టపడి సంపాదించా. భయ్యా కూర్చాగట్లేదు, ఫోన్ లే భయ్యా. బావా చెప్పురా. ఒకడు క్రికెట్ బెట్టింగ్ లో 5 లక్షలు కొట్టాడు. ఫారెస్ట్ పబ్ లో పార్టీ ఇస్తాడంట. అది ఫారెస్ట్ కాదురా, ఫారెస్ట్. అయినా ఎందుకు అంత దూల? వచ్చిన 5 లక్షలు జాగ్రత్త చేసుకోక. ఏంటి బావా నువ్వు నీ చేదస్తాం. మీకు ఇప్పుడు అర్థం కాదురా. ఒక ఎంపీఎల్ కి హోండా సిటీ కారు ఓనర్ నయ్యా, ఇంకొక ఎంపీఎల్ కి ఊబర్ డ్రైవర్ నయ్యా. నా డౌన్ ఫాల్ కళ్ళారో చూసుకోవడం ఏంది బావా? ఇంటికి వస్తున్నావా లేదా? ఓసీగా మందంటే ఎందుకు రానరా, వస్తా. ఒక డ్రాపింగ్ ఉంది, అది చూసుకుని వచ్చేస్తా. అయ్యాకి బెట్టింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఊరుకోండి సార్, మరీ చెప్తాను మీరు. కొడుతుడు కళ్ళు ఎక్కడ పెట్టుకుని వస్తున్నారా? రాడ్ తీసుకురమ్మా. రోడ్డు మీద ఎడ్డి కూడా సార్, రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది సార్. వెనక నుంచి వచ్చి గుద్దేశారు సార్. చూడండి సార్, రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. ఈడే సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ వేస్తే గుద్దేశారు సార్. నువ్వేం కంగారు పడుకోమ్మా, నేను చూసుకుంటాగా. నువ్వు పడుకో పడుకో పడుకోమ్మా, అమ్మని చూసుకో. అలాగే సార్. సంతోష్ ఎక్కడున్నావు? పెట్రోలింగ్ లో ఉంది సార్. ఏమైంది? అర్జెంట్ గా కంట్రోల్ రూమ్ కెళ్ళి డోర్స్ బ్యాక్ నుంచి మా రోడ్ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొని స్టేషన్ కి రా, ఓకేనా? పార్క్ చేసే లాంగ్ రండి. ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్ ఏమైంది? ఏం చేయమంటావు? ఆ రెండో వాడి దగ్గర ఫుల్గా డబ్బులు లేవని మూడో వాడి దగ్గర పంపాడు. ఆడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంటే చెత్తలో ఆడాడు గుద్దాడు. యాక్సిడెంటా? మీకేం కాలేదుగా? మాకేం అవ్వలేదులే. ఇంకా స్టేషన్ దగ్గరే ఉన్నారా? నేను ఫోన్ ఛార్జింగ్ అయితే తెంగింది. సార్ మీరు ఎలా వెళ్తారు? మేము ఎదులో వెళ్తాం గానీ ఈ 2000 ఉంచు. వద్దు సార్. పర్లేదు ఉంచు భయ్యా. ఏం లేదు భయ్యా, కార్లో మా బ్యాగ్ ఒకటి ఉండిపోయింది. బ్యాగ్ లో ఏమున్నాయి సార్? బట్టలు ఉన్నాయి. బట్టలు కేసు బుక్ అయింది కదా సార్, ఇప్పుడు ఓపెన్ చేయకూడదు. భయ్యా నీకు ఎలా చెప్పని ఒకసారి కానిస్టేబుల్ అడుగుదామా సార్? వాళ్ళు ఏం పర్లేదు భయ్యా, రేపు తీసుకుంటా. సరే సార్, నేను కాల్ చేస్తాను. ఓకే. రేపు తీసుకుంటా అంటే బెటర్. నువ్వు రేపుగా ఎట్రా ఆ కానిస్టేబుల్ గారికి చెప్పి అడుగులు వాటేస్తావా? ఓ అర్థమైంది. వికాసి మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ కొంచెం వెయిట్ చేసి వాళ్ళెవరు చూడని టైంలో వెళ్ళి మన బ్యాగ్ తీసుకుని పోదాం. పోలీస్ స్టేషన్ లో దొంగతనమా? ఏదో జోక్ లేకు. నా సిచ్యువేషన్ చూస్తుంటే నీ జోక్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఇప్పటి వరకు జరిగింది చాలరా. ఇందాక పోలీసుడు డబ్బు చూసి మనం వదిలేశాడు. వాడు కనుక తిరిగి వచ్చాడు అనుకో, మన జీవితం ఇక్కడితో అయిపోతుంది. మనం ఖచ్చితంగా బొక్కలు వస్తే నా మాట నువ్వు నీ సరికోలా అదా వద్దు ఇదా వద్దని స్టార్ట్ చేసినప్పుడు దగ్గుతున్నావు. నా మాట ఏ రోజు విన్నారా? డిగ్రీ తర్వాత అలాగే జాబ్ చేసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడు అమెరికాకి వెళ్తాను, పెద్ద పొడి చేస్తానని చెప్పి ఇప్పుడు స్టేషన్ వరకు తీసుకొచ్చాం. ఆ అప్పు సంగతి రేపు చూసుకుందాంరా. నా మాట ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రారా నువ్వు వెళ్ళు, నేను రాను దుబాయ్. సరే నీ చావు నువ్వు చావు.
ఏరా వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చావే? ఇంతవరకు వచ్చిన తర్వాత నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? ఏం చేసినా కలిసి చేద్దాం, పద. సరే పద. ఎలా ఓపెన్ చేస్తావా? సరే గట్టిగా ట్రై చేద్దాం. రే ఉండు, లోపల నుంచి ట్రై చేద్దాం. ఇదేంటి డోర్ ఓపెన్ ఉంది? లేదురా. ఏంటి? దీనమ్మ దరిద్రం, మన ముందు పెట్టాడు కదరా. బ్యాగ్ ఏమైంది? పోయిందని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. బ్యాంక్ వెంకట్ గారి నెంబర్ పంపించు. ఎంతమంది వచ్చారు? లక్ష్మి అమ్మ జాగ్రత్త, నేను బయటికి వెళ్ళి వస్తాను. भाई वेंकट पंपिना पार्टी को पैसे मिले क्या? इंदाక వచ్చి తీసుకెళ్లారా మొత్తం. ఏంటి ఏమైపోయారా? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. సర్లే గాని కిందకి రండి.
ఇదే సార్. ఈ డీటెయిల్స్ దొరికా? మీరు ఇంకో ఫుటేజ్ చూడాలి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. కంగారు పడకురా, అన్ని సెట్ అవుతాయి. ఏంటి సెట్ అయ్యేది? మీరు మీ ఎదవ ఐడియాలు అయినా ఫస్ట్ నుంచి ఆయన చెరదొబ్బింది నువ్వే కదే. అదేంటేంటి ఏమైంది? నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకేం చేయాలో తెలియలేదు. మిమ్మల్ని పిక్ చేసుకుందా అని పోలీస్ స్టేషన్ కి వస్తుంటే దారిలో అది మీ కార్ నంబరే సార్. బండి తీరా.